హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. హ్యాపీ ఉమెన్స్ డే. ఈరోజు చాలా స్పెషల్ డే ఆడవాళ్ళ గురించి. చాలామంది ఫ్రెండ్స్ ఎన్నో కష్టాలు పడి, ఎంతో బాధను భరించి, అవమానాలు భరించి, అలా కుటుంబాల నాళ్ళు చక్కబెట్టుకొని లాక్కొచ్చారు ఫ్రెండ్స్. చాలామంది ఆడవాళ్ళు తిని తినక అవమానాలు పాలయ్యి కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అందు గురించి ఆడవాళ్ళకి ఆడది సృష్టికి మూలమని, ఆడది ఒక ఆదిశక్తి అని, ఆడదలుచుకుంటే ఏదైనా కలిగిద్దని ఈరోజు ఆడవాళ్ళకి ఒక స్పెషల్ డే పెట్టారు ఫ్రెండ్స్. కానీ ఇందులో కూడా ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి వచ్చే పేరులో కూడా కొంతమంది ఆడవాళ్ళు ఆ పేరును కూడా జడగొట్టేసేస్తున్నారు ఫ్రెండ్స్. ఆ పేరుని జడగొడుతున్నారు, ఆ మంచిగా బతికే వాళ్ళని జడగొడుతున్నారు. ఎందుకంటున్నాను తెలుసా ఈ మాట? ఏం చేయటం రాదు, ఎంగిలి చేత్తో కాకి కిదిలించరు, పైసా ఇయ్యరు, ఎవరి బాధలోనన్నా భాగం పంచుకోరు, ఎవరికి ఏదన్నా అవసరం అయితే పట్టించుకోరు. వీళ్ళు మాత్రం అన్నీ చేయించుకుంటారు. కానీ ఫ్రెండ్స్ ఒకటేందో తెలుసా, మనం మేలు చేయకపోయాం కానీ ఒక్క మనిషికి కూడా లైఫ్లో కీడు చేయకూడదు ఫ్రెండ్స్. ఇది కానీ మనం కరెక్ట్గా పాటిస్తే మనం మంచోళ్ళమే. కానీ కొంతమంది తులిచికోటలో గంజాయి మొక్కల్లాగా చీడ పురుగుల్లాగా ప్రవర్తిస్తున్నారు. అసలు వీళ్ళ గురించి మాట్లాడాలంటే మాటలు చాలా తక్కువ. ఎందుకు మాట్లాడుతున్నాను తెలుసా? వీళ్ళకి చేయటం చేత కాదు, వీళ్ళకి అన్ని పోస్టులు పోయినాయి, ఒక్క పోస్ట్ కూడా లేదు, ఒక బంధంలో కూడా కరెక్ట్గా ప్రవర్తించలేదు. ఇంకా సిగ్గు లేకుండా, శరం లేకుండా రోడ్డు మీద తిరిగే చిత్తకార్తి కుక్క ఉంది చూసారా, అట్లా తయారవుతున్నారు. అందు గురించి నాకు భలే కోపం వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకో తెలుసా? మనకు చేత అయితే చెయ్యాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. ఒకళ్ళని ప్రశ్నించే హక్కు, ఒకళ్ళని అనే హక్కు భూప్రపంచంలో ఎవ్వరికీ లేదు ఫ్రెండ్స్. కానీ నేటి కాలంలో కొంతమంది ఏం చేయకపోయినా తగుదునమ్మా అనుకుంటా, సిగ్గు లేకుండా, సిగ్గు శరమ శివు నెత్తురు అన్నీ వదిలేసి ఇడిచేసిపోయి రోడ్డు మీద తిరుగుతున్నారు. నీ లైఫ్లో నువ్వు అన్నీ కోల్పోతే అసలు నీకు మాట్లాడే హక్కు లేదు, నీకు రోడ్డు మీద తిరిగే హక్కు లేదు, నువ్వు స్వతంత్రంగా బతికే హక్కు లేదు. ఇంత చేసినా కానీ దేవుడు ఇంకా సిగ్గుందా అని అడుగుతున్నాను. అసలు సిగ్గుందా? ఎవరికన్నా హెల్త్ బాగా లేకపోతే ఏమన్నా అయితే ఎవరన్నా మనుషులు తోడేళ్ళు తీసుకెళ్తే అమ్మాయిలతో వాళ్ళకి చేయటమే. అల్లుళ్ళు నెంబర్లు తీసుకోవటం, కూతుళ్ళు నెంబర్లు తీసుకోవటం, వాళ్ళ నెంబర్లు ఏం చేస్తారు మీరు తీసుకొని? మీకేం పని అసలు? మీకేం పని? మీ పని ఏంటో మీరు చేసుకోవచ్చు కదా. మీ ఇళ్ళకేమన్నా వచ్చి అడుగుతున్నారా? ఇంత సిగ్గుమాలిని బతుకులు బతికే మనుషుల్ని ఖచ్చితంగా ఈరోజు తిట్టాలి, ఈరోజు మాట్లాడాలనే నేను మాట్లాడుతున్నాను. ఎందుకో తెలుసా? నీతి తక్కువ మందకి, నీతి తక్కువగా బతికే వాళ్ళకి అసలు ఏం మాట్లాడినా సిగ్గు ఉండదు. ఈరోజు ఖచ్చితంగా అట్లాంటి వాళ్ళని అవమానించాలి. అసలు బుద్ధి, సిగ్గు, లజ్జ, సీము నెత్తురు ఏమన్నా ఉందా? రహస్యంగా ఆన్లైన్ నెంబర్లు తీసుకొని పొలో అంట రోజు గంటలు ఫోన్లు మాట్లాడి ఏం చేస్తారే? మీ మొఖాలు తగలయ్యా, మీ నోట్లో పురుగులు పడా, మీరు పాపిష్టి ముండలో ఇంకా ఈ భూమి మీద పేరుకుపోయి ఇంకా ఎన్నో అనుభవించాలని దేవుడు ఇక్కడే ఉండిచ్చాడు. తెలుసా మీకు ఈ సంగతే? తెలియదు కదా, అందుకే ఇంకా ఉన్నారు. నన్ను కొంతమంది అంటున్నారు, ఎందుకు తిడుతున్నావు నువ్వు సీరియస్గా? నా కళ్ళ ముందు ఎవరు నన్ను అన్నా, ఏదన్నా విన్నా నాకైతే నిజంగా కోపం వస్తాయి. నాకు ఓపిక ఉన్నంత వరకు నేను భరిస్తా. ఓపిక చచ్చిపోయిందనుకో ఇట్లాగే వీడియోస్ చేస్తా. ఎందుకంటే కొద్దిగానే సిగ్గు వచ్చింది. ఎవరి పిల్లలు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎవరు అల్లుళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు కూతుళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరు అమ్మమ్మలు ఏం చేస్తున్నారు, ఎవరు నాయన, ఎందుకు మీకు కడుక్కుండా నీకు చేత అవుతుందా? పుట్టి రోగాలు ఉండయి, కూర్చుంటే లెగవలేరు, లెగిస్తే కూర్చోలేరు. ఎందుకే సిగ్గుమాలిన ముండల్లారా? ఎందుకు? చెప్పుతో కొట్టించుకుంటానికి కాకపోతే అవసరమా మనకి? నాకు యూట్యూబ్ ఛానల్ దొరికింది కదా అని నేను ఏది పడితే అది మాట్లాడు. ఖచ్చితంగా అవసరమైందే మాట్లాడు. ఇది అవసరం కనుక కొంతమంది తెలుసుకుంటే బాగుంటుందని నాకు అనిపించి నేను మాట్లాడుతున్నా. ఇంత సిగ్గుమాలిన బతుకులు బతికే కన్నా ఎక్కడన్నా దూకి చచ్చిపోరాదండి. అసలు సత్తే ఏడవటానికి ఉండారు ఎవరన్నా? మొత్తాన్ని మింగేసేసారు. వచ్చిన కాడి నుంచి మొత్తం ఇంకా ఎవరున్నారని, ఇంకెవరైనా మనకు అనుకున్న పిల్లలు ఉండాలి, ఆ పిల్లలు కూడా మింగేసేయండి, పీడ ఎరగడయిద్ది.
సిగ్గుమాలిన ఉండాలారా. అసలు రోడ్డు మీద మీరు వెళ్తుంటే మీ వెనకమాలు చెప్పుకుంటుంటే వినటానికి నాకు అసలు మైండ్ పోతుంది. ఈ చెవుల్లో నాకు చెవుడు ఎందుకు రాలేదా అనిపిస్తుంది తెలుసా మీ గురించి చెప్పుకుంటుంటే. ఇంకా మీరు సిగ్గు లేకుండా ఎల్లమ్మ నెంబరు పుల్లమ్మ నెంబర్ తీసుకొని తలుపులు వేసుకొని బాగా ఇంత తిని ఫోన్లు పట్టుకొని లొల్లొల్లొల్లడు మాట్లాడి వీళ్ళ మీద వాళ్ళ మీద ఏమొచ్చిద్ది మీకు? ఏమొస్తుంది? ఏమైనా ఒరుగుతుందా? ఏదో దేవుడు పుణ్యాన ఇంత దేవుడు సాయం చేసి ఒక దారిలోకి వస్తున్నారు కదా, వచ్చేటప్పుడన్నా అన్నీ మూసుకోవాలా? అందరు పోయినా ఇంకేం చేస్తారే ముండల్లారా, పాపిష్టి ముండల్లారా. మీ సావులు అసలు సక్రమంగా కానే కావు. మీరు సత్తే వేడవటానికి ఎవ్వరు రారు అసలు. నిజంగా చెప్తున్నా. ఎందుకు ఇంత కోపం వస్తుందో తెలుసా? మీకేం పని? నెంబర్లు అడిగి తీసుకొని పని కట్టుకొని సీక్రెట్గా వాళ్ళ ఆ కంతలో దూరారు, ఈ కంతలో దూరారు, ఏ అబ్బాయి ఎవరిని ఇచ్చేసాడు, ఏ అమ్మాయి ఎందుకే మీకు? ఎందుకు? మీ వయసు ఏంటి? ఆ వయసేనా? ఆ మాట్లాడే వయసేనా? బాగుంటే ఏదైనా పని చేసుకోవాలి, బాగా లేకపోతే దేవుడికి ప్రార్థన చేసుకుంటా, దేవుడికి పూజ చేసుకుంటా మూలన కూర్చోవాలి. ముష్టి ముండల్లారా, అర్థమవుతుందా? ఈ ఇంకొకసారి ఎవరి దగ్గరైనా ఏమన్నా టాక్ వచ్చిందో ఎమ్మటపడి గుండు చేపించి గాడిద మీద ఊరేగిచ్చుతంత. ఇదే చవటం. డైరెక్ట్ చెప్పొచ్చు కదా. ఫోన్లో ఎందుకు చెబుతున్నారని ఎవరైనా కామెంట్ పెట్టొచ్చు. ఫోన్లో చెబితేనే బాగుంటుంది. డైరెక్ట్ చెప్పామనుకోండి, వాళ్ళు మేము ఇద్దరే ఉంటాము. అదే ఫోన్లో అయితే 1000 మంది ఉంటారు. వాళ్ళల్లో సిగ్గు తీస్తేనే తెలిసింది. ఆ రోజు తన్నేటప్పుడు కూడా ఇట్లాగే వీడియో తీసుకొని ఆ వీడియోని కూడా ఇట్లాగే పెడతాను నేను యూట్యూబ్లో. అర్థమవుతుందా? అన్నం తినేది జ్ఞానం రావటానికి, మనిషి బ్రతకటానికి. ఈ సొల్లంతా మాట్లాడటానికి కాదు. ఎవడే మీకు చెప్పినోడు? ఎవడో? మీ పని ఏందో మీరు చేసుకోవచ్చుగా. మీ బతుకులు ఎంత, మీరెంత? అసలు లెగిసిన తర్వాత ఏమన్నా రూపాయి సంపాదిస్తున్నారా? గజం భూమి కొన్నారా? కొద్ది గిల్లు కట్టించారా? ఏమన్నా బంగారం కొన్నారా? అన్నీ ఫ్రీగా వచ్చినాయేగా. వాడి ఇచ్చినాయి అన్నీ ఫ్రీగా వచ్చినాయేగా. ముష్టి ముండల్లారా. అందుకే మీకు వాల్యూ తెలియట్లా తెలుసా? తెల్లారి లేచిన కాడి నుంచి 10 రూపాయలు ఎట్లా సంపాదించాలి, ఏంది సంపాదించుకొని పిల్లల్ని పెంచి పెద్ద చేసుకొని చదివించుకొని జాగ్రత్త పడాలని చచ్చిందాకా పోరాడుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు. వాళ్ళ పరువు తీసేసి వాళ్ళ పేరు బాగొట్టేసి వాళ్ళకుండా మనశ్శాంతిని కూడా మీలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటే చాలు పోగొట్టేసేస్తున్నారు. ఇదే చవటము. ఎన్నో జన్మల్లో పాపం చేసుకుంటే ఈ జన్మలో అన్ని బంధాలు తెగిపోయి ఇట్లా రోడ్డును పడ్డారు. ఇప్పుడు కూడా ఇట్లాగే చేశారనుకో, మీ పిల్లలు కూడా మీకు దూరం అయిపోతారు. మనవాళ్ళు, మనవరాళ్ళు, అల్లుళ్ళు సర్వనాశనం అయిపోతారు. ఎందుకు చెబుతున్నానో తెలుసా ఈ మాట? వెనకమాల ఒక మాట, ఎదురుగా ఒక మాట మాట్లాడు. చాత అయితే ఇలాగే వీడియోస్లో మాట్లాడేసి స్టేటస్ పెట్టండి. చాత అయితే ఎదురుగా వచ్చి వెనకమాల ఎందుకు మాట్లాడేది? ఎందుకు మాట్లాడుతున్నారు అసలు? మాకు అర్థం కావట్లా. ఏం అవసరం ఉంది మీకు? ఎవడ మాట్లాడమన్నాడు, ఎవడ ఏడవమన్నాడు? ఇంకేం పని లేదా? అన్నీ ఉన్నది అణిగి మనిగే ఉంటుంది. ఏమి లేనిదే ఎగిరెగిరి పడేది. ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి పనులు చేస్తే ఏదో ఒకరోజు బయటపడి ఏదో ఒకసారి ఎవ్వరో ఒకరు చెప్పు దెబ్బలకు తప్పదు. అందాక తెచ్చుకోబాకండి. ఇప్పుడైనా కంట్రోల్లో ఉంటే బాగుంటుంది.